సో మీరు ఎంసెట్ అంటున్నారు కదా సార్, ఎంసెట్ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది? ఎంసెట్ పరీక్షా విధానం వచ్చేటప్పటికి ఎంసెట్లో 160 క్వశ్చన్స్ ఉంటాయండి. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి రైట్ చేస్తే +1 మార్క్ ఉంటుందండి, రాంగ్ చేస్తే 0 మార్క్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్ ఉండదు అనమాట. మ్యాక్సిమం ఈ ఎగ్జామినేషన్ అనేది 160 మార్క్స్ జరుగుతుంది. 3 అవర్స్లో ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. సో దీంట్లో బయాలజీ నుంచి మనకు ఒక 80 క్వశ్చన్స్ అడుగుతారండి. బయాలజీలో కూడా బాటనీ నుంచి 40 ఇస్తారు, జువాలజీ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు, ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు, కెమిస్ట్రీ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా 160 క్వశ్చన్ని 3 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. దీంట్లో వచ్చినటువంటి మార్క్స్కి 75% వెయిటేజ్ ఇస్తారండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ గ్రూప్ సబ్జెక్టులో వచ్చినటువంటి మార్కులకి 25% వెయిటేజ్ ఇస్తారు. ఈ రెండింటిని కలిపి ఎంసెట్ ర్యాంక్ అనౌన్స్ చేస్తారండి. ఈ ఎంసెట్ ర్యాంక్ను ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి బీడిఎస్, మనం చెప్పినటువంటి అగ్రికల్చర్ బీఎస్సీలో కానీ, వెటనరీలో కానీ, బీఫార్మసీలో కానీ, ఫార్మ్ డీలో కానీ జాయిన్ అవ్వచ్చు. అసలు నీట్ ఎగ్జామ్ రాయటానికి ముందుగా అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచా లేదంటే ఫస్ట్ ఇయర్ నుంచా 10th నుంచి ప్రిపేర్ అవుతే స్కోర్ ఎక్కువ చేయగలుగుతాం? నీట్ ఎగ్జామినేషన్ అనేది మనకి టార్గెట్గా ఉన్నప్పుడు స్కూలింగ్ నుంచి దాని మీద కొద్ది కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అయితే బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే 8th, 9th, 10th క్లాస్లో వచ్చినటువంటి లెసన్స్కి రిపిటేషన్ ఇంటర్మీడియట్లో ఉంటుంది, దానికి అప్గ్రేడేషన్ ఉంటుంది. కాబట్టి 8th క్లాస్ నుంచి ఆ వేరియంట్లో మనకు ప్రిపేర్ అయినట్టయితే కొద్దిగా బెనిఫిట్ ఉంటుందండి. కాకపోతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి మనం జాగ్రత్త పడినా కానీ 100% నీట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది, మెడికల్ సీట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లోనే నీట్ ఓరియంటేషన్లో జాయిన్ అయిపోయి మంచి సీట్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకవేళ సార్ ఇప్పుడు 10th నుంచి కానీ ఇంటర్ నుంచి కానీ నీట్ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా ఫస్ట్ అటెంప్ట్లో అయితే సీట్ సాధించలేరు. సో అలాంటి వాళ్ళకు లాంగ్ టైం కూడా తీసుకుంటే మంచిది అంటారా? అవునండి. ఇప్పుడు మనకి నీట్ ఎగ్జామినేషన్కి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రిపేర్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం నీట్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుందండి. సో ఈ నీట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయితేనే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ అవుతాం. కాబట్టి 100% నీట్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయటం కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైం ర్యాంక్ రావటం అనేది కొంతమంది విద్యార్థులకు సాధ్యపడదన్నమాట. సో అలాంటి వాళ్ళు ఇంకొక ఇయర్ ఎక్స్టెన్షన్ తీసుకొని సో లాంగ్ టర్మ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ర్యాంక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో డెఫినెట్గా ఇంటర్మీడియట్తో పాటు నీట్ రాసినటువంటి స్టూడెంట్స్కి అప్పుడు ఎన్నైతే మార్క్స్ వస్తాయో లాంగ్ టర్మ్ తీసుకుంటే డెఫినెట్గా 150 నుంచి 200 మార్క్స్ ఈజీగా పెరుగుతాయండి. అంత డిస్టెన్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే లాంగ్ టర్మ్ తీసుకొని 100% సక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ సాధించాలి అంటే సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడుకుందాం సార్. సో సబ్జెక్ట్ వైజ్గా చూస్తే ఏ సబ్జెక్టులో ఎంతవరకు ర్యాంక్ అంటే స్కోర్ తెచ్చుకుంటే ఎంబీబీఎస్ సీట్ ఈజీగా వస్తుంది అనేసి అని అంటారు? అవును, బయాలజీ వచ్చేటప్పటికి చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. స్టూడెంట్ కొద్దిగా హార్డ్ వర్క్ చేసి, సో ఎందుకంటే బయాలజీ అంతా మెమరీ బేస్డ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సున్నంగా చదివిన దాన్ని రాసి ఎన్సీఆర్టీ బుక్లో లైన్ టు లైన్ ప్రిపేర్ అయినట్టయితే ఈ బయాలజీలో ఉన్నటువంటి 360 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దాదాపుగా 100% మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనకు నీట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే 50% స్కోర్ దాంట్లోనే ఉంది కాబట్టి చాలా ఈజీగా మనం స్కోర్ చేసేటువంటి సబ్జెక్ట్ కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక 50% ఆఫ్ మార్క్స్ మనకు దాంట్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత కెమిస్ట్రీ ఉంటుందండి. కెమిస్ట్రీ 180 మార్క్స్ ఉంటాయి, 45 బిట్స్ ఉంటాయి. దీంట్లో కూడా దాదాపుగా 70% క్వశ్చన్స్ అన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. సో కాబట్టి దీన్ని కూడా ఎన్సీఆర్టీ బుక్ ప్రిపేర్ అయ్యి లైన్ టు లైన్ అంతా కూడా మనం నోట్స్ రాసుకొని ఆ నోట్స్ ప్రకారం ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్గా కెమిస్ట్రీలో కూడా 180కి ఈజీగా 140 దాకా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిజిక్స్లో కూడా 180 మార్క్స్ ఉంటాయి, 45 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫిజిక్స్లో నాకు తెలిసి 45 క్వశ్చన్స్లో థియరీ క్వశ్చన్స్ దాదాపుగా 10 నుంచి 12-15 దాకా అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆ థియరీ బిట్స్ అన్నీ కూడా బేసిక్స్ మీద అడుగుతూ ఉంటారు అనమాట. ఈ బేసిక్స్ మీద థియరీ బిట్స్ అడుగుతారు కాబట్టి బేసిక్స్ని పర్ఫెక్ట్గా చదువుకుంటే డెఫినెట్గా ఈ
12 నుంచి 15 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంకొద్దిగా ఈజీగా అంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు. ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ని, థియరీ క్వశ్చన్స్ని కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఒక 25 బిట్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అండి. 25 బిట్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేస్తే దాంట్లో ఒక 100 మార్క్స్ వచ్చేస్తే, సో టోటల్గా మనకు కావాల్సినటువంటి మార్కు 500 కాబట్టి ఇక్కడ MBBS చేయాలి అంటే డెఫినెట్గా ఆ విధంగా ప్రిపేర్ అయినట్టయితే 500 మార్క్స్ని ఈజీగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ సబ్జెక్ట్ వైజ్గా మనం బిట్స్ రాసుకున్నా కూడా మార్క్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి మీరు అంటున్నారు. అవును. ఒకవేళ షార్ట్ కట్ మెథడ్ దీనికి ఏమైనా ఉందంటారా? షార్ట్ కట్ బాటనీ జువాలజీ అనేది మెమరీ బేస్డే అండి. మెమరీ బేస్డే కాబట్టి అంటే ఎలా గుర్తుపెట్టుకుంటే మనం చదివిన దాన్ని ఇమీడియట్గా నోట్స్లో రాసేసుకుంటే ఒకసారి రాసింది దాదాపు ఒక 3 times చదివిన దాంతో ఈక్వల్గా ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనం కొంత ఒక కాన్సెప్ట్ ఒక సబ్ టాపిక్ తీసుకొని ఆ సబ్ టాపిక్ని కంప్లీట్గా మనం చదివిన తర్వాత ఆ చదివింది ఎంతవరకు గుర్తుంది అనే దాన్ని మనం నోట్స్లో రాసుకోగలిగినట్టయితే డెఫినెట్గా అది మనకి చాలా రోజుల వరకు గుర్తుండటానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ షార్ట్ కట్స్ కూడా కొన్ని ఉంటాయి. అది ఫిజిక్స్లో కొన్ని షార్ట్ కట్స్ అంటే చిన్న చిన్న ఫార్ములా బేస్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది 180 బిట్స్ని మనం ఓన్లీ 3 అవర్స్లో రాయాల్సి ఉంటుంది. ఈచ్ బిట్కి వచ్చేటప్పటికి మనకి 1 minute టైం కూడా ఉండదు. ఎందుకంటే బబ్లింగ్ కూడా కొంత టైం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి 1 minute టైం కూడా ఒక క్వశ్చన్కి ఉండదు అనమాట. సో కాబట్టి ఫస్ట్ బాటనీ జువాలజీ అనేదాన్ని మనం బయాలజీ అనేదాన్ని తీసుకొని ఆ బయాలజీ అనేదాన్ని ఒక 50 minutesలో కంప్లీట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇంకొక 50 minutesలో కెమిస్ట్రీని కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్గా ఫిజిక్స్కి వచ్చేటప్పటికి 1 hour 10 minutes టైం ఇవ్వగలిగినట్టయితే డెఫినెట్గా స్టూడెంట్ అన్ని క్వశ్చన్స్కి ఇన్ టైంలో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంత తక్కువ టైంలో ఈ 180 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అంటే ప్రాక్టీస్ చాలా అవసరం. ఆ ప్రాక్టీస్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి ఆ ఓరియంటేషన్లో ఎగ్జామినేషన్స్ మనం పెడతా ఉంటాం కాబట్టి టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటి అనేది వాడికి ఎగ్జామ్ రాసే 2 years ముందు నుంచే మనం ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది అనమాట.